యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాను. అద్భుతమైన మాట ప్రభు ఇస్తూ ఉన్నారు. మాథ్యూ చాప్టర్ 11 వర్స్ 29లో థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఇక్కడ మీ ఫ్యామిలీతో మాట్లాడుతున్నాడు. ప్రాణములు, నీ ప్రాణము వేరు, ప్రాణములు బహువచనం కనబడుతుంది. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఎన్ని ప్రాణాలు ఉన్నాయో, ఎన్ని జీవులు ఉన్నారో మీరు అట్లీస్ట్ 3-4 ఉండొచ్చు, లేకపోతే 2 ఉండొచ్చు. భార్యదో ప్రాణం, భర్తదో ప్రాణం, వాళ్ళిద్దరికి పుట్టిన 2 బుడంకాయలకు 2 ప్రాణాలు, అంటే ఎన్ని ప్రాణాలు ఉంటాయి? 4. ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఉంటాయి, ఇంకో ప్రాణి,